గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము, అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ, విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో, మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనఃకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీని వలన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠా ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశం లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15-10-2026 నుండి 25-10-2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యత 5, అగౌరవము 4. ఈ రాశి వారికి కార్యజయం, శుభకార్యాలలో పాల్గొనడం, ఏ కార్యము మీరు పట్టుకున్నా జయము కలుగుతుంది అనేటువంటిది మొదటిలోనే చెప్తున్నాను. అలాగే శుభకార్యాలలో పాల్గొనటం, మిమ్మల్ని
అందరూ పిలుస్తారు, అందరూ గౌరవిస్తారు, మీ మాటకు విలువనిస్తారు, మీకోసం వెయిట్ చేస్తారు. మీరు రాలేదే అని ఎదురు చూసి మీరు వచ్చేదాకా ఉండి మీకు పెద్దపీట వేస్తారని తెలుస్తూ ఉన్నది. విలువలను పెంచుకుంటారు. ఈ సంవత్సరము మీకు స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. అది ఎవరికైనా కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండేవాళ్ళకు కావచ్చు, ప్రైవేటు సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా బ్యాంకు ఎంప్లాయీస్ ఉంటారు మామూలుగా, అలా వాళ్ళు కావచ్చు. ఎవరికైనా ఈ రాశి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా బంధు విరోధం, బంధువులతో కాస్త విరోధము లాంటిది ఏర్పడవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలుస్తూ ఉన్నది. ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలి, బాగా ఆలోచన చెయ్యాలి. బాగా ఆలోచన చేస్తే దైవానుగ్రహం మీకు పరిపూర్ణముగా ఉన్నది అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఉగాది పండుగకు ద్వితీయములో గురుడున్నాడు కనుక సంపద స్థానములో గురువు ఉండేటప్పటికీ ఏమవుతుంది అంటే దైవము అనుకూలిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కోపము తగ్గించుకోవాలి. ముఖ్యముగా అన్నిటా ప్రదర్శించినట్టుగా ఈసారి ఈ సంవత్సరము కోపం అనేటువంటిది కోప్పడినారు అంటే అది మీకే సమస్యగా అవుతుంది తప్ప కోపము తగ్గించుకుంటే మీకు కార్యజయం. ఒక్క అడుగు వెనక్కు వేసినంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది రాదుగాక రాదు. స్త్రీలతో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఆడవాళ్ళైతే ఒకవేళ ఈ రాశి వాళ్ళు గనక మగవాళ్ళైతే స్త్రీలతో సమస్యలు, ఒకవేళ ఆడవాళ్లే ఉన్నారనుకో మరి పురుషులతో సమస్యలు వస్తాయా అనడానికి లేదు, ఆడవాళ్లతోనే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. పేరు ప్రతిష్టలకు భంగము కలిగే అవకాశము రావచ్చు అనేది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. బంగారు వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంట్లో బంగారు ఆభరణాలు గనక ఉన్నాయి అంటే వాటిని భద్రపరచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు వాటి మీద దృష్టి పెట్టండి, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మీకు సిద్ధాన్నము అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. ఏమి కొంచెము తప్పటడుగు వేసినా అది నోటి దగ్గరకు వరకు వచ్చినటువంటిది పోగొట్టుకునే అవకాశము ఉంటుంది కూడా. అందువలన మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి, చాలా అద్భుతముగా ఉంటుంది. సినిమా వాళ్లకు మిగతా కళాకారులకు చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది. అవార్డ్స్ లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఈ విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, ఏమి చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. తప్పకుండా మీకు విజయము లభిస్తుంది. జయోస్తు.